తమ్ముడు పవన్ కళ్యాణ్ తమ్ముడు కాదు, ఇది నితిన్ తమ్ముడు. కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం జూలై 4న థియేటర్స్లో రిలీజ్ అయింది. దిల్ రాజు ప్రొడ్యూసరు అండ్ వకీల్ సాబ్ డైరెక్టర్, శ్రీరామ్ వేణు డైరెక్టర్. ఈ సినిమా వచ్చేసి 2.5 గంటలు ఉంది. ఇక సినిమా మొదటి 10 నిమిషాల్లో విలన్ని ఎస్టాబ్లిష్ చేశారు. విలన్ స్టోరీ. విలన్గా చేసిన అతను బాలీవుడ్ యాక్టర్. అతను యానిమల్లో మన బాబీ డియోల్కి అసిస్టెంట్గా, ప్లస్ రీసెంట్గా వచ్చిన పుష్ప 2లో కూడా ఒక రోల్ చేశాడు. అతను మెయిన్ విలన్. అతనికి ఏదో కొద్దిగా లోపం ఉన్నట్టు పెట్టారు డిఫరెంట్గా. అతనికి అసిస్టెంట్గా మన శ్రీకాంత్ అయ్యంగారు. ఇక అతని వల్ల కొద్దిమంది వైజాగ్లో ఏదో పరిశ్రమ పేలుడు ఇవన్నీ మనకు టీవీలో చూస్తుంటాం కదా, వైజాగ్లో ఎక్కువ జరుగుతుంటాయి. ఇలా దాన్ని బేస్ చేసుకొని రాసినట్టున్నాడు. అక్కడ అఫెక్ట్ అయిన బాధితులు, ఆ బాధితుల్లో మన బిగ్ బాస్లో ఉన్న ఫస్ట్ దాంట్లో ఆమె పేరు మర్చిపోయాను, ఆమె. సో ఒక 10 నిమిషాలు ఇదంతా చూపించారు మనకు. సో ఇప్పుడు వాళ్ళని కాపాడడానికి సేవియర్ కావాలి. ఆ సేవియర్ ఎవరు అనగానే మనం కట్ చేస్తే మనకు మన నితిన్ ఢిల్లీలో ఉన్నట్టు చూపిస్తారు. మామూలుగా నితినే కాదు, చాలా కమర్షియల్ సినిమాలు హీరో ఇంట్రడక్షన్ అంటే ఒక పాటో ఫైటో కుదిరితే 2 పెడతారు. బట్ దీంట్లో సింపుల్గా నితిన్కి ఏదో గోల్ ఉన్నట్టు, ఆ టార్గెట్ ఉన్నట్టు ఢిల్లీలో చూపించారు. బాగుంది, సింపుల్గా చూపించారు నితిన్ని. ఆ నితిన్తో పాటు మన హీరోయిన్ వర్షా బొల్లమ్మ కూడా అతనితో పాటు ఫ్రెండ్ క్యారెక్టర్లో ఉంటుంది అతను. సో వాళ్ళిద్దరు కలిసి అతని టార్గెట్ అచీవ్ కావడానికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, ఒక ఫ్యామిలీ స్టోరీ పెట్టుకున్నారు. అతనిది లయది. వాళ్ళిద్దరి మధ్యన లింక్ ఏంటి అనేది పెద్దగా అంత పెద్ద లాజికల్గా అనిపించలేదు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. సరేలే అనుకున్నాము. అక్కడికి 6 గంటల సినిమా అయిపోయింది. ఇక అక్కడి నుంచి కథ మొత్తం వైజాగ్ కూడా కాదు, అరకు అనుకోవాలి. అరకులోనూ మారేడుమిల్లిలో షూట్ చేశారు. ఏదో గ్రామంలో మన లయా ఫ్యామిలీ ఉంటుంది. సో అక్కడ లయా ఫ్యామిలీని చంపడానికి మన విలన్ గ్యాంగ్ వస్తుందన్నమాట. సో ఎందుకు ఏంటి అనేది కథ. సో మొదటి 1 గంట తర్వాత మిగతా 1 గంట పాటు ఇక అక్కడ మనకు మారేడుమిల్లిలో అక్కడ ఒక పాట పెట్టుకున్నారు. బూ అంటే చిన్న పాప పాట పెట్టుకున్నారు. ఆ చిన్న పాపకి లయ కూతురుగా చేసింది డైరెక్టర్ కూతురే అంట. సో అక్కడ హీరో మన నితిన్ లయ ఫ్యామిలీతో వాళ్ళని విలన్స్ నుంచి అనుకోకుండా కాపాడము. ఆ తర్వాత ఇక వాళ్ళని దాటించాలి. ఇక సినిమా అంతా అదే. ఇంకా సినిమా అంతా ఒక రాత్రి ఒక పగల్లో జరుగుతుందన్నమాట అక్కడి నుంచి. సో ఫస్ట్ అక్కడ అతనికి సాయం చేయడానికి, అంటే అతనికి ఆ ఫారెస్ట్లో ఒక హీరోయిన్, మన కాంతారాలో హీరోయిన్, మన కన్నడ అమ్మాయి, ఏదో పేరుంది ఆమె పేరు, కాంతారాలో చేసింది ఆ అమ్మాయి గిరిజన స్త్రీగా చేసింది దీంట్లో. ప్లస్ ఇంకొక అమ్మాయిని గిరిజన అమ్మాయిగా పెట్టుకున్నారు. ఆ అమ్మాయి పేరు తెలియదు నాకు. ఆ అమ్మాయి వీళ్ళని బస్సులో తీసుకుపోవడం, ఇదంతా ఫస్ట్ హాఫ్ అంతా బాగానే వెళ్ళింది సినిమా. అంటే 1:15 నిమిషాలు ఫస్ట్ హాఫ్లో. అంటే 2 ఫైట్లు పెట్టుకున్నారు. ఒకటి అనుకోకుండా కాపాడతాడు నితిన్, ఒకటి తెలుసుకుని వాళ్ళని కాపాడతాడు లయా ఫ్యామిలీ మొత్తాన్ని. ఒక పాట పెట్టుకున్నారు, 2 పాటలు. ఒకటి పాట వచ్చేసి మన దేవత పాట ఒకటి, ప్లస్ చిన్నపిల్ల పాట ఒకటి. అంటే సింపుల్గా ఉంది ఫస్ట్ హాఫ్ అంతా. ఒక పర్లేదు బాగానే ఉంది అనుకున్నాను. బట్ ఏమంటే కొద్దిగా లాజిక్లు మిస్ అయ్యాయి ఫస్ట్ హాఫ్లో. అంటే ఆ ఊరు ఏదైతే పెట్టుకున్నారో అది ఆంధ్రాకి ఛత్తీస్గఢ్ బార్డర్ అని, ఆ ఊరు ఏ రాష్ట్రానికి చెందదని, అక్కడ లా లేదని, అక్కడికి పోలీసులు రారని, ఇవన్నీ కొద్దిగా నమ్మబుల్గా లేవు. ప్లస్ ఆ ఊర్లో సిగ్నల్స్ లేవంటారు, ఫోన్ సిగ్నల్స్ లేవంటారు. బట్ అంత కమ్యూనికేషన్ బాగానే నడుస్తూ ఉంటుంది. అక్కడికి ఫస్ట్ హాఫ్ అయిపోయింది. పర్లేదు బాగానే ఉంది కదా అనుకున్నాను. ఎందుకంటే రీసెంట్గా రాబిన్ హుడ్ చూసాం కదా మనం నితిన్, అది చండాలంగా ఉంటుంది. నాకైతే అస్సలు నచ్చదు ఆ సినిమా. బట్ ఇది పర్లేదు బాగానే ఉంది. కొద్దిగా ఖైదీ సినిమాలాగా ఒక రోజులో ఒక రాత్రిలో జరిగే కథ కదా, కొద్దిగా తెలిసిపోయింది ఫస్ట్ హాఫ్ చూసేసరికి మొత్తం. ఇప్పుడు హీరో లయా ఫ్యామిలీని కాపాడాలి, విలన్ నుంచి, అడవి నుంచి బయటికి తీసుకెళ్ళాలి, అంతే. అది మనకు అర్థమైంది. సో ఇక సెకండ్ హాఫ్ అంతా ఇక నైట్ ఎఫెక్ట్లో తీశారు. సెకండ్ హాఫ్లో మొదటి 1 గంట పాటు మళ్ళీ ఇదే. ఈసారి విలన్ గ్యాంగ్తో పాటు ఇంకా ఊరి జనాలు కూడా, గిరిజనులు కూడా, మరి అంత ఫాస్ట్గా కమ్యూనికేషన్ ఎలా వెళ్ళిందో తెలియదు కానీ అందరు కలిసి వీళ్ళని, ఈ ఫ్యామిలీ మొత్తాన్ని చంపడానికి వెంటబడుతుంటారు. అలా ఆ వెంటబడ్డంలో మళ్ళీ ఒక లయా ఫ్యామిలీలో ఒక డెలివరీ, ఒక అమ్మాయి కడుపుతూ ఉంటుంది. ఆ అమ్మాయి కాన్పు చేయాలి అదే టైంలో. సో వీళ్ళందరూ చుట్టుముడుతూ ఉంటారు. సో అదంతా ఏదో ఫైర్ బుట్టించి ఏదేదో చేశారు, ఇంకా ఏదో మ్యాజిక్ చేశారు. అలా ఒకసారి వాళ్ళని ఇంకోసారి ఇలా ఇదే ఇంకా రిపీట్. వాళ్ళు అడవిలో తప్పించుకోవాలని చూడడము, వీళ్ళు అటాక్ చేయడము, హీరోని ఇద్దరు ఫైట్ చేయడము, ఇలాగే వెళ్ళింది ఇంకా ఒక 1 గంట పాటు సినిమా. అప్పటికి సినిమా 1:45 నిమిషాలు అయిపోయింది సినిమా. ఇంకొక 15 నిమిషాలు ఉందనక 2 గంటలకి ఎలాగో బయట పడతారు మొత్తానికి. ఇంకా సినిమా నాకు హీరో నాకు కాపాడాలి కాబట్టి ఇక బయట పడతారు.
తెల్లారింది. ఇప్పుడు 2 గంటల సినిమా అయిపోయింది. ఇంకా లాస్ట్ అరగంట ఏం చేశారు అంటే ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు ఊరికి రావాలి, వైజాగ్లోకి ఎంటర్ కావాలి. ఇక వీళ్ళని నాకాబందీ పెట్టి వీళ్ళని మొత్తము ఏమంటారు సిటీ మొత్తం నాకాబందీ చేసి ఇక హీరో ఎలాగో ఊర్లోకి వచ్చి ఫైట్ చేసి ఇంక ఇంతే, ఇంక సినిమా అయిపోయింది. ఇంక అంతే సింపుల్గా అయిపోయింది సినిమా. ఇంక ఏం అంటే నాకు అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా పర్లేదు, కొద్దిగా బాగానే వెళ్ళింది. అందుకని సెకండ్ హాఫ్ మాత్రం ఇక ఎస్పెషల్లీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే కొద్దిగా హరీబరీగా లాజిక్లన్నీ గాలికి వదిలేసి ఇక ఇదే ఉంది సినిమాలో చెప్పుకోవడానికి. ఎందుకంటే ప్లాట్ ఓపెన్ అయిపోయింది. లయ ఫ్యామిలీని హీరో సేవ్ చేయాలి. పదే అదే విలన్స్, అదే ఫైట్లు, అదే రిపీట్ అయింది సినిమాలో. ఇంక అంతే, ఇంక ఏం లేదు. బట్ ఏమంటే నాకు నితిన్ సినిమాలతో పోల్చుకుంటే, రాబిన్ హుడ్తో పోల్చుకుంటే 1000 రెట్లు మేలు సినిమా. చూడొచ్చు ఒకసారి, పర్లేదు, ఓకే అనిపించింది నాకు సినిమా అంతా చూశాక. అంటే విలన్ని కామెడీగా, అంటే కామెడీ కాదు కొత్తగా రాసుకున్నారు. హీరోకి హీరోయిన్స్ లేకుండా, పాటలు లేకుండా, ఓన్లీ యాక్షన్ నమ్ముకొని తీశారు సినిమాని. నాకు తెలిసి ఖైదీ ఇన్స్పిరేషన్ అనుకుంటా, మన డైరెక్టర్ ఖైదీ చూసి రాసుకున్నట్టున్నాడు, అలాంటిదే. బట్ పెద్దగా లేదు, ఓకే ఉంది, ఓకే ఒకసారి చూసేయచ్చు సినిమాని. నా రేటింగ్ వచ్చి 2 out of 5 ఓకే అంటారు నితిన్ తమ్ముడు. మరి నేను చూశాను. ఇంకా ఫ్యామిలీకి చూపిస్తానా అంటే ఏం చూపించాను, నేను ఫ్రెండ్స్కి రికమెండ్ చేస్తానా అంటే అవసరం లేదని చెప్తాను. బట్ ఏదో మనం యాక్షన్ ఇష్టము, నితిన్ ఇష్టము, లయ కోసం చూస్తాము అంటే ఒకసారి చూడొచ్చు. ఇంక సినిమాలో ఇంకంతే, ఇంకేం లేదు చెప్పుకోవడానికి. సెకండ్ హాఫ్లో ఒక పాట కూడా లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అజనీష్ లోకనాథ్, మన కాంతారా మ్యూజిక్ డైరెక్టరే. ఏదో మూవీతో పాటు వెళ్ళిపోయింది అలా, ఓకే అంటాను అంతే. మరీ గొప్ప సినిమా ఏం కాదు, అలాగని చెత్త సినిమా కూడా కాదు, ఓకే చూసేయచ్చు. ఇంకా రేపు పొద్దున ఓటీటీలో వచ్చేసి చూస్తామంటే మీ ఇష్టం. 2.5 గంటలు థియేటర్కి వెళ్ళి చూస్తాము అంటే కూడా ఇక నేనైతే రికమెండ్ చేయను, ఓకే అంటాను. నేనైతే అన్ని సినిమాలు చూస్తాను కాబట్టి చూస్తాను. ఇంకోసారి అయితే చూడలేను నేను, ఇంకా మళ్ళీ ఓటీటీలో వచ్చినా కానీ మళ్ళీ చూడను. ఫ్యామిలీకి కూడా చూపాను, ఫ్రెండ్స్ కూడా అడిగితే చూడొచ్చా అంటే మీ ఇష్టం అంటాను. ఇంకంతే, అంతకుమించి ఏం చెప్పలేను నేను. అది మన నితిన్ తమ్ముడు. నా రేటింగ్ వచ్చి 2 out of 5 ఓకే అంటాను. ఓకే, బాయ్.